నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ప్రియాంకరావు. రాజు కసిరెడ్డి బెయిల్ కోసం అప్లై చేసుకున్నాడు, కానీ కోర్టు బెయిల్ నిరాకరించింది. ఏ కేసులో? మద్యం కుంభకోణం కేసులో A1గా ఉన్నాడు ఈ రాజు కసిరెడ్డి. అయితే ఈ నిరాకరిస్తూ కోర్టు ఒక మాట ఉంది, ఇదేమి చిన్న విషయం కాదు, 3,200 కోట్ల రూపాయల స్కామ్ అంటే ఇందులో ఎవరి హస్తం లేకుండా ఇది జరిగేది కాదు, కాబట్టి నీకు బెయిల్ ఇవ్వడం అనేది జరగదు అని. ఇది విన్నాక మిథున్ రెడ్డికి షాక్ తగిలింది అని చెప్పేసి అందరూ అంటున్నారు. ఎందుకంటే మిథున్ రెడ్డి గారు కూడా ఈ కేసుకి సంబంధించి ఎంక్వైరీ అనేది ఎదుర్కొంటున్నారు కాబట్టి. మరి నెక్స్ట్ స్టెప్ ఎలా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం. మనతో మాట్లాడడానికి ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు ఉన్నారు, ఆయన రెడ్డి తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్తే. రాజు కసిరెడ్డి గారు బెయిల్ అప్లై చేస్తే బెయిల్ ఇవ్వకపోగా రిటర్న్ లో కోర్టు చాలా సీరియస్ అయింది. అంటే ప్రజల ప్రాణాలతో ఆడుకుంటారా, ఇందులో పెద్ద తలకాయలు లేనిదే ఇంతటి స్కామ్ జరగడం అసాధ్యమని కోర్టు నమ్మింది సరే కేసులో. ఇప్పుడు మిథున్ రెడ్డికి భారీ షాక్ తగిలింది. నెక్స్ట్ మిథున్ రెడ్డి టార్గెట్ అని చెప్పేసి అంటున్నారు. ఎలా చూడాలి? నిన్న సుప్రీంకోర్టు CJ సూర్యకాంత్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి ధర్మాసనం చేసినటువంటి కామెంట్స్, అది రాజ్ కసిరెడ్డికో లేకపోతే మిథున్ రెడ్డికో షాక్ కాదు, జగన్మోహన్ రెడ్డికే పెద్ద షాక్. ఓకే. ఎందుకంటే అతను రాజ్ కసిరెడ్డి కేవలం ఆర్కిటెక్ట్, మరి బిల్డర్ ఎవరు? నిన్న ధర్మాసనం మాట్లాడుతూ ఈ కేసులో రాజ్ కసిరెడ్డికి బెయిల్ అవకాశమే లేదు, అతనే దీనికి ఆర్కిటెక్ట్ అన్నారు. అవును సార్. అంటే ఆర్కిటెక్ట్ రాజ్ కసిరెడ్డి అయితే మరి బిల్డర్ జగన్మోహన్ రెడ్డి, భారతి మేడం, JB బిల్డర్స్. అంటే ఇక్కడ తీసుకోవాల్సింది అతను ఒక పాత్రధారే, ఎవరు? రాజ్ కసిరెడ్డి. అతని పైనే కామెంట్స్ మనం చూసాం. ఎందుకంటే 3,200 కోట్ల స్కామ్, ఇది అసలు 3,200 కోట్లు కాదు, 50,000 కోట్ల స్కామ్. వీళ్ళు అమ్మిన మద్యం 1,00,000 కోట్లు, 1,00,000 కోట్లలో సగం ఎత్తేశారు. ఒక పావంతు మాత్రమే రాష్ట్ర ఖజానాకు వచ్చింది. ఎంత? 25,000 కోట్లు ఏమొచ్చింది. ఓకే. మిగతాదంతా వీళ్ళు దోచేశారు, వీళ్ళ మనుషులు దోచేశారు. ఇప్పుడు రాజ్ కసిరెడ్డి ఈ మొత్తానికి కర్త కర్మ క్రియ అని చెప్పాడు. ఎవరు? విజయసాయి రెడ్డి. చెబుతూ ఏమన్నాడు? జగన్కి ఏం తెలియదు అంటాడు. జగన్కి ఏమీ తెలియదని జగన్ ఇరికిచ్చాడు. ఒక రకంగా చెప్పాలంటే జగనే కదా మొత్తానికి ఇవాళ ఆడిచ్చేది అతను. ఇవన్నీ తోలుబొమ్మలు మాత్రమే. ఇప్పుడు బ్యూరోక్రాట్స్ లేకపోతే ఉన్నత స్థానాల్లో పొలిటికల్ ఫేవరెటిజంతో పనిచేసేవాళ్ళు, అంటే వీళ్ళు ఎవరు? ఈ అడ్వైజర్స్ కావచ్చు, లేకపోతే ఇక్కడ ఈ మిగతా పొలిటీషియన్స్, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, కసిరెడ్డి రాజు, వీళ్ళందరూ కూడా అసలు మొత్తం బ్యూరోక్రాట్స్ మీద ఇంతవరకు చర్యలేవి అని అడిగింది. ఇప్పుడు సుప్రీంకోర్టు ఈ మాటలు నేపథ్యంలో వాసుదేవరెడ్డి అరెస్ట్ తప్పదా? లేకపోతే అతను ఎవరో ఉన్నాడు, సత్యప్రసాద్, అతను అరెస్ట్ తప్పదా? ఎందుకంటే వాళ్ళు ఏదో అప్రూవర్లుగా మారదామని చూస్తున్నారు. విజయసాయి రెడ్డి, వీళ్ళందరూ దీనిలో ప్రధాన సూత్రధారులే కదా. ఏది? వాసుదేవరెడ్డి ఎక్కడి నుంచి పట్టుకొచ్చారు? అతను ఏదో IRSలో ఉన్నాడు, రైల్వేస్లో ఉన్నాడు, కావాలని తీసుకొచ్చి LV సుబ్రహ్మణ్యం గారే చెప్పారు. ఏమని? అతను ఇక్కడికి తీసుకొచ్చినప్పుడు డిప్యూటేషన్ మీద ఆయన ఏదో వేరే సర్వే డిపార్ట్మెంట్లోనో దేన్నో వేద్దామని చూస్తే కావాలని ఎక్సైజ్ శాఖలో పెట్టారు. పెట్టడమే కాదు, వాసుదేవరెడ్డికి 2 బాధ్యతలు అప్పచెప్పారు. అటు బేవరేజెస్ కార్పొరేషన్ కూడా అతను MD, ఇటు బ్రూవరీస్ అండ్ డిస్టిలరీస్కి కూడా అతనే డైరెక్టర్గా పెట్టారు. మొత్తం వాసుదేవరెడ్డిని అడ్డం పెట్టుకుని మరి మిథున్ రెడ్డి ఆడిచ్చాడు ఆట. ఏంటి? ఆ సత్యప్రసాద్ అనేవాడిని నీకు IAS కన్ఫర్డ్ ఇప్పిస్తానని చెప్పి మొత్తం తన మనుషుల్ని అందులో తీసుకొచ్చి రాజ్ కసిరెడ్డి వీళ్ళందరూ కూడా ఫస్ట్ ఏమో డిస్టిలరీలను బెదిరించారు. సజ్జల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో సిండికేట్ని పిలిపించి బ్లాక్మెయిల్ చేశారు. 12% కమిషన్ అన్నారు. తర్వాత దాన్ని 20%కి పెంచారు. కానీ వాళ్ళకి ఆ దావాదరి చాలలేదు. చాలకేం చేశారు? మొత్తం బంగారు బాతు కోసుకు తిందామని పుట్టింది. ఇట్లా పిండుకుంటే ఏమొచ్చుంది? అసలు మనమే తయారు చేసి మద్యం మనమే వదులుదామని జే బ్రాండ్స్ మద్యం తయారు చేశారు. డిస్టిలరీల యజమానుల్ని బెదిరించారు. మొత్తం వీళ్ళ హస్తగతం చేసుకున్నారు. అటు ఆ PVP డిస్టిలరీస్ కావచ్చు,
లేకపోతే ఈ ఎస్ఎన్ఎస్ డిస్టిలరీస్, ఆ లీలా డిస్టిలరీస్, అసలు లేని డిస్టిలరీస్ని పుట్టించారు పేపర్ మీద. అవును. అదాన్ డిస్టిలరీ ఎక్కడుంది అసలు అది? అతను ఎవరో విజయసాయిరెడ్డి అల్లుడి బినామీని పెట్టుకుని మరి లీలా డిస్టిలరీ, అసలు తమిళనాడు దానికి దీనికి ఏంటి సంబంధం? ఎవడో కాఫీ బాయ్ని దానికి ఎండీగా పెట్టి దీనికి ఒక 1500 కోట్లు, దానికి ఒక 700 కోట్లు. ఇది ఉంది ఏది మన పైప్స్ వాళ్ళది, అవును. మన నంది పైప్స్ ఆయన, అదే సజ్జల శ్రీధర్ రెడ్డి, అవును. దానికి ఒక 1100 కోట్లు. అంటే మొత్తం ఇవాళ 5-6 డిస్టిలరీలకే 22,000 కోట్ల ఆర్డర్స్ ఇచ్చారు, బెదిరించారు, బంగారం డిమాండ్ చేశారు, హవాలా ఏది దీంట్లో మనీ లాండరింగ్, విదేశాలకు డబ్బులు తరలి వెళ్ళిపోయాయి. అందుకే ఇవాళ సుప్రీంకోర్టు ఈ కేసులో ఇంత సీరియస్గా ఉంది, ఇంత ఫైర్ అయింది. గతంలో మీరు చెప్పినట్టు మిథున్ రెడ్డి కూడా ముందస్తు బెయిల్కి వెళ్ళాడు. మిథున్ రెడ్డి ముందస్తు బెయిల్కి వెళ్ళినప్పుడు కూడా చాలా సీరియస్ అయింది. ఏది హైకోర్టు కొట్టేసినా మళ్ళీ సుప్రీంకోర్టుకి వెళ్ళేసరికి 3 రోజుల్లో మీరు వెళ్ళి సరెండర్ అవ్వమని, ఇక చేసేది లేక వచ్చి 3 రోజుల్లో సరెండర్ అయ్యాడు. ఎవరు? మిథున్ రెడ్డి జైలుకి వెళ్ళాడు. ఏదో బెయిల్పై బయటకు వచ్చాడు, ఏదో పార్లమెంట్ సమావేశాలు ఉన్నాయంటాడు, లేకపోతే రాష్ట్రపతి ఎన్నిక ఓటు వేయాలంటాడు, లేకపోతే అక్కడ ఐక్యరాజ్య సమితి మీటింగ్స్లో మాట్లాడాలంటూ బెయిల్ మీద ఏదో కంటిన్యూ అవుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కసిరెడ్డి రాజు పైన చేసినటువంటి ఈ కామెంట్స్ ఇవాళ మిథున్ రెడ్డికి ఇవాళ షాక్. ఎందుకంటే ఈ కేసులో నుంచి ఇక నేను బయటపడలేను, జగన్మోహన్ రెడ్డిని బయట వేయలేను అనే వాస్తవం అతనికి అర్థమైంది. ఒకటే మాట అన్నది సుప్రీంకోర్టు, ఆ ముప్పిడి అవినాష్ రెడ్డి ఎవరు? మీ మనిషి కదా, మీరు చెబితే కదా అవినాష్ రెడ్డి పారిపోయింది, ముందు అతను లొంగిపోమని చెప్పండి అని. అంటే ఎంత సీరియస్గా సుప్రీంకోర్టు ఉందో అక్కడే అర్థమవుతుంది. కీ పాయింట్స్ను కూడా సుప్రీంకోర్టు నోట్ చేసుకుని, అంటే ముప్పిడి అవినాష్ రెడ్డి వచ్చి లొంగిపోతే తప్ప నీ బెయిల్ గురించి ఆలోచించం అని తెగేసి చెప్పినటువంటి పరిస్థితుల్లో ఇది చెంపపెట్టు ఎవరికి? ఇది ఇవాళ ఈ షాక్ ఎవరికి? జగన్మోహన్ రెడ్డి. మిథున్ రెడ్డిది ఏముంది, ఆల్రెడీ జైలుకి వెళ్ళాడు, బయటకు వచ్చాడు, ఇంకా జైలుకి వెళ్ళే వరుసలో ఉన్నది వీళ్ళు. అంటే వీళ్ళే కాదు, ఏదో అప్రూవర్లుగా మారి ఈ కేసు నుంచి తప్పుకుందాం అనుకున్నటువంటి వాసుదేవరెడ్డి, సత్యప్రసాద్, లేకపోతే విజయసాయి రెడ్డికి కూడా ఇది ఒక షాక్. అంటే ఎవ్వరు ఇవాళ ఈ మద్యం కేసులో నుంచి తప్పించుకోలేరు. ఎందుకంటే ఆ చనిపోయిన ఆత్మలు, ఆ కాళ్ళకూట విషం తాగి చనిపోయినటువంటి 30,000 మంది ఇవాళ ఆత్మలు వీళ్ళని తరుముతున్నాయి. దాని ఫలితమే ఇవాళ వీళ్ళందరి జైలు జీవితం. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్. నమస్తే.